ఆర్థికంగా ఒడదొడుకులు ఉన్నా ఇచ్చిన ప్రతి మాటని పేద ఇంటికి చేర్చాలని తపన పడుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు మన ప్రభుత్వం పేదవాళ్లకు అందిస్తుంది. ఈ గడిచిన 2.5 సంవత్సరాల్లో పేదింటి ఆడబిడ్డకి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చాం. పెద్దోళ్లు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యాన్ని ఇచ్చాం. అర్హులైన ప్రతి పేదవాళ్లకి రేషన్ కార్డులు ఇచ్చాం. ఆడబిడ్డ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సౌకర్యాలను కల్పించాం. అంతేకాదు ఆనాటి 10 సంవత్సరాల్లో పేదవాడి కళ, పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఒక ఇల్లు కట్టుకోవాలనే కోరికలాగానే మిగిలిపోయింది. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు మొదటి విడత ఇచ్చాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మొదటి విడత ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పటికే 1,30,000 ఇళ్లు గృహప్రవేశాలు చేసుకున్నాం. ఇంకొక 75,000 స్లాబులు వేసుకున్నాం. మిగిలిన అన్ని వివిధ దశలో ఉన్నాయి. ఏ పేదవాడికైతే ఇల్లు ఇచ్చామో నీది ఏ కులమని అడగల, నీది ఏ మతమని అడగల, నువ్వు చివరికి ఏ పార్టీకి ఓటేస్తావని కూడా అడగల. నువ్వు నిరుపేద అయ్యుంటే చాలు, నీ నిరుపేదలకి ఇల్లు ఇవ్వాలనే తపన ఈ ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వ ఆలోచన ప్రకారం నిరుపేదలకి ఇల్లిచ్చి ప్రతి సోమవారం నాడు వారి కట్టిన లెవెల్ను బట్టి టెన్షన్ గా వారి ఖాతాలోకి 1 రూపాయి కూడా లంచం లేకుండా హైదరాబాద్ లో బటన్ నొక్కితే నా పేదింటి ఆడబిడ్డ ఖాతాలో ఆ డబ్బు జమ చేశాం.